సృష్టింపబడు వాడి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనకు రుజువై ఉన్నదట. ఈ రోజున ప్రతి ఒక్క నిరీక్షణ నిజ స్వరూపంగా మారబోతుందంట యేసయ్య. ఈ రోజున ఎవరు బైబిల్ అవసరం లేదు. ఈ రోజున ఎవరైతే ఏ నిరీక్షణ కలిగి మీరు విశ్వాసం అన్నది విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉన్నావా? విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తున్నావా? విశ్వాసంతో నిరీక్షణ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో వేచుకుంటున్నావా? ఆత్మ సంఘం చెప్తున్న మనం మిగిలిన వారు వినగాక దేవుడు నీ కాలములు సమములు మార్చబడబోతున్నాయి. భయపడకమో, నీ ప్రార్థన నాకు వినబడింది, నీ ప్రకారంలో నెమ్మది కలిగజేస్తాను. చూడని గర్భమందు అందరికీ ప్రవచనం ప్రపస్సాయి దేవుడు శ్రమిస్తాను. ఈ రోజున చూడని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో తెలియదు, గాలి ఏ ప్రవడుస్తుందో గుర్తుపట్టవు. అలాగే దేవుడు నీ జీవితంలో సమస్తము సమకూడి మీరు జరిగించబోతున్నాడట. దేవుడు మీ పట్ల చేసే అద్భుతము ఆశ్చర్యకరంగా దేవుడు చేయబోతున్నట్టు ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికి వాడు వినడుగాక. అందుకే ఇక్కడ